మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు అభయ ఆంజనేయ స్వామి గుడి అంటే భద్రాచలం బ్రిడ్జి నుంచి అభయ ఆంజనేయ స్వామి గుడి దగ్గర శంకుస్థాపన కార్యక్రమం అంటే అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టడానికి సేవ్ భద్రాద్రి తరపున సిద్ధమైంది. దీనికి నిధులు భద్రాచలం నుంచి ప్రజానీకం మొత్తం కూడా 36 లక్షలు నగదు డొనేషన్ రూపంలో పాకాల దుర్గాప్రసాద్ గారికి వాళ్ళ టీంకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో 36 లక్షలతో పాటుగా ఇంకా కొంత డబ్బుని దాదాపు 3 కోట్లు వ్యయంతో ఇక్కడ కమ్యూనిటీ హాలు కట్టి భద్రాద్రి చలానికి వచ్చిన భక్తులకి అట్లాగే ఎప్పుడన్నా వరదలు వచ్చినప్పుడు ఆ వరద బాధితులకి అక్కడ షెల్టర్గా కూడా ఉపయోగించడానికి సేవ్ భద్రాద్రి కమిటీ సభ్యులు దీన్ని ఇవాళ శంకుస్థాపన చేస్తూ దీన్ని ముందుకి తీసుకెళ్ళడానికి ఇవాళ రోజున శంకుస్థాపన జరుగుతుంది. అయితే ఇవన్నీ విషయాలు అసలు ఎంత కమ్యూనిటీ హాల్కి ఖర్చు అవుతుంది, ప్రజల నుంచి ఎంత డబ్బులు వసూలు చేశారనేది మనం పాకాల దుర్గాప్రసాద్ గారి ఇంటి దగ్గరకు ఉన్నాం. లోపల దుర్గాప్రసాద్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. భద్రాద్రి రామయ్య సన్నిధానంలో భద్రాచలం పట్టణంలో భద్రాద్రి ప్రజలు పాకాల దుర్గాప్రసాద్ గారు ఒక మంచి వ్యక్తిని ఆయనకి సేవ్ భద్రాద్రి అనే సంస్థ ద్వారాగా 36 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని చేయడానికి ప్రజలు ఇచ్చిన ఆ దాత. అయితే ఆ కార్యక్రమం మనకి దుర్గాప్రసాద్ గారి ద్వారాగా తెలుసుకుందాం. ఏం చేస్తున్నారు ఏంటనేది. సార్ నమస్కారం. సార్ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ ఇప్పుడు 36 లక్షల రూపాయలు ప్రజలు సేకరించారు నిధులు. అంటే ఈ 36 లక్షల రూపాయలని ఏం చేస్తున్నారు, ఎట్లాగా మీ కమిటీ సభ్యులు ఎవరెవరు, రిజిస్ట్రేషన్ ఉందా? రిజిస్ట్రేషన్ ఉందండి. కమిటీ సభ్యులందరూ దగ్గర 18 మంది నుంచి 25 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. అందరూ కూడా వివిధ వృత్తుల్లో ఉన్నవారు, మన పద్యాచర స్థానికులే ఉన్నారు. అందరం కూడా ఒకే కమిటీగా ఉన్నాం. ఇందులో ఒకరు పెద్ద ఒకరు చిన్న లేకుండా సమానంగా అన్నదమ్ముల్లా కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో ఈ 36,09,000 రూపాయలు ఎంతో మనకి ఊర్లో వచ్చింది. ఊర్లో కూడా రావడానికి కారణం ఏంటంటే వరదలు వచ్చినప్పుడు భద్రాచలం అంతా చాలా బీభత్సమైన పరిస్థితుల్లో ఉంది 2 ఏళ్ల క్రితం. మీ అందరికి కూడా తెలుసు. అప్పుడు ఏదో మనం అందరం కలిసి ఏదైనా మాట్లాడుకుంటూ ఏదైనా చేద్దాం అనే ఉద్దేశంతో మేము దాన్ని పూనుకున్నాం. ఒకటి తోడేసరికల్లా అది ముందు మీడియా మిత్రులతో మాట్లాడడం ఇలా ఉంది, ఏం చేయాలంటే ఏదైనా ట్రై చేయండి, మేము అందరం కూడా సపోర్ట్ చేస్తామని వాళ్ళు కొంచెం ఊతం ఇచ్చారు. దాని మీద మేము అందరం కలిసి పనిచేసాం. పగలు రాత్రి అనకుండా తిరిగితే ఊర్లో సుమారు 3,60,000 రూపాయలు ఊర్లో ఇంటింటికి మేము సేకరించాం. అలాగే ఒక 6 లక్షల రూపాయలు మన భద్రాచలం ఉన్న డాక్టర్లు ఇచ్చారు. అలాగే మన చారుగుల శ్రీనివాస్ గారు వాళ్ళ చుట్టాల వాళ్ళు అమెరికా నుంచి ఒక 2 లక్షలు ఇచ్చారు. మా ఫ్యామిలీ నుంచి సుమారు 8-9 లక్షల రూపాయలు మేము ఇచ్చాం. అలాగే ఖమ్మంపాటి సురేష్ గారి ద్వారా 1 లక్ష రూపాయలు, అలాగే అబ్రహం గారి ద్వారా 1 లక్ష రూపాయలు, అలాగే మునుకేశవులు గారి ద్వారా ఒక 80-90 వేల రూపాయలు, అలాగే కొంతమంది డాక్టర్ డిఎన్ కుమార్ గారు చెర్ల, ఆయన 50,000 రూపాయలు ఇచ్చారు. అలాగే ఒక పెద్ద కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారు వైఫ్ లారెస్ ల్యాబ్స్ అని పెద్ద కంపెనీ అండి వైజాగ్లో, వాళ్ళ వైఫ్ ఒక 50,000 ఇచ్చారు. అలాగే గౌతమ్ గారని మన ఊర్లో ఉంటారు, ఆయన ఒక 50,000 ఇచ్చారు. అలాగే చాలా మంది కలిసి ఐఎంఏ వాళ్ళు మీకు 6 లక్షల రూపాయలు వాళ్ళు ఇచ్చారు. ఇవన్నీ కలిపి మాకు 2 ఏళ్ళ నుంచే డబ్బులు ఉన్నాయి. చేసి రాముల వారి దర్శనం చేసుకోవడానికి ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఇక్కడ ఇప్పుడు కడుతున్నారు సార్, కమ్యూనిటీ హాల్ కడుతున్నారు. అది దీనికి 36 లక్షలు సరిపోవు కదా, ఇంకా కావాలి కదా. మరి తదుపరి డబ్బులు ఎలాగే ఏంటది ఏంటంటే ఇందులో ఈ మాట చెప్పే ముందు నేను ఇంకొక మాట మీకు మనవి చేయాలండి. ఈ భద్రాచలంలో ఉన్న సంస్కృతి నాకు తెలిసి ఇంకెక్కడా లేదు, ఉంటే ఉండొచ్చు కానీ నాకు తెలిసి లేదు. ఎందుకంటే మీరందరూ కూడా ఈ విలేకరులు అందరూ, మన భద్రాచలంలో ఉన్న మీడియా మిత్రులందరూ, ప్రింట్ అవనండి, ఎలక్ట్రానిక్ మీడియా అనండి, మీరందరూ 10-15 సంవత్సరాల క్రితం మీరు ఇంటింటికి తిరిగి కొన్ని లారీల్లో బట్టలు పోగు చేసి, కొన్ని లారీల్లో పప్పులు బియ్యాలన్నీ కలెక్ట్ చేసి మీరు కర్నూలు పట్టుకెళ్ళి ఇచ్చారు. ఎప్పుడండి? 15-16 సంవత్సరాల క్రితంలో. అప్పుడు మీరందరూ కూడా 20 మందో 25 మందో 30 మందో ఉన్నారు. మీరందరూ ఫస్ట్ శ్రీకారం చుట్టింది మీరు.
తర్వాత కేరళలో మనకి వరదలు వస్తే మనం భద్రాచలం నుంచి క్రిస్టేషులు మన సీనియర్ జర్నలిస్ట్ ఆనంద్ గారు ఉన్నప్పుడు 25 లక్షల రూపాయలు మనం కలెక్ట్ చేసి ఇదే భద్రాచలంలో తీసుకెళ్లి డైరెక్ట్ గా సీఎం గారికి ఇచ్చాం. అలాంటి సంస్కృతి ఉన్న ఈ ఊర్లో 39 లక్షలు 36 లక్షలు మన దగ్గర ఉన్నాయి కనుక అందరూ ఏమంటారంటే అసలు ఏదో ఒకటి స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేస్తే అందరం ఉన్నాం కదా చూసుకుందాం అని అంటున్నారు. పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఇంకా ఊర్లో వ్యాపారస్తులు ఉన్నారు, ఆర్థికంగా కొంచెం బలపడిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇలాగ ప్రజాసేవ కోసం భద్రాచలంలో ప్రజలకి పనికొచ్చి ఏ కార్యక్రమానికైనా చేయూతనిచ్చే జనం మన భద్రాచలంలో ఉన్నారు. అందుకని ఈ జనాన్ని నమ్ముకుని, ఈ మనుషులు నమ్ముకుని, భద్రాచలంలో ఉన్న కైండ్ హార్టెడ్ పీపుల్ నమ్ముకొని ఏం కాదు ముందుకు పోతే దేవుడు మనతో కలిసి వస్తాడనే నమ్మకంతో ముందుకు పోతున్నాం అండి. ఇది సుమారు ₹1,00,00,000 పైన అవుతుంది ఒక స్టైర్. అది ఎందుకో నాకు మా కమిటీ అందరూ కూడా మేము ఒకటే అనుకున్నాం, భగవంతుడు ఉన్నాడు, భగవంతుని నమ్ముకున్నాం. కమిటీ సభ్యుల పేర్లు చెప్పండి ఒకసారి మామూలుగా. కమిటీ సభ్యులు అంటే నేనున్నాను, అజీమ్ ఉన్నాడు, చారుగుల శ్రీనివాస్ గారు ఉన్నారు, మునకేశ్వర్లు గారు ఉన్నారు, తర్వాత మన సోమశేఖర్ గారు ఉన్నారు, మన ఖమ్మంపాటి సురేష్ గారు ఉన్నారు, తర్వాత అబ్రహాం గారు ఉన్నారు, తర్వాత ఇలాగా మాధవరెడ్డి గారు ఉన్నారు, తర్వాత ఇంకా ఇలాగే 20 మంది ఉన్నారండి. సంతోష్ గారు ఉన్నారు, అల్లం నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇలాగ మేము అందరమే ఒక 20-25 మంది ఉన్నాం. మాకు ఏమి వీడు ప్రెసిడెంట్, వీడు సెక్రటరీ, ఇది అదేం లేదు. మేము అందరూ సమానంగా పనిచేస్తున్నాం. ఇది పట్టుదలగా ఇది ఇటువంటి భద్రాచలంలో అది చిరస్థాయిగా ఉండిపోయి కడదామని ప్రయత్నం చేస్తున్నాం అండి. ఈ భద్రాచలంలో ముందుగా ఏంటంటే నేను ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా సరే ముందుగా మన మీడియా మిత్రులందరినీ నేను గమనంలో తీసుకొని వారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క అభిప్రాయంతో ముందుకు పోతాను. అది సెంటిమెంట్గా నేను భావిస్తూ ఉన్నాను. అందుకని అశేషమైన మీడియా సపోర్ట్ కానీ ఊర్లో పెద్దలందరూ కూడా ఏ పార్టీ వాళ్ళు అవనండి, ఏ కులం వాళ్ళు అవనండి, ఏ వృత్తుల్లో ఉన్నవారు అవనండి, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నారు. ఎక్కడో ఒకటి అరా ఉన్నది మనకి వినపడినది కానీ అందరూ కూడా భద్రాచలంలో స్వాగతిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. కనుక ఇది తప్పకుండా జయప్రదం అవుతుందనే నమ్మకం ఉంది. దాదాపు మనకి 3 మినిస్టర్లు ఉన్నారు. ఈ 3 మినిస్టర్లు ఏమన్నా పిలవడం రావడానికి అవకాశం ఏమన్నా ఉందంటారా? మినిస్టర్లు వచ్చినా రాకపోయినా అండి, ధర్మంగా ఏంటంటే మనకి పూర్వకాలం నుంచి మనకి అందరికీ పరిచయితులు గొప్పవాళ్ళు మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. తర్వాతే అలాగే ఈ ఖమ్మం జిల్లాకి ఒక టైగర్ లా ఉండి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. అలాగే మనకి లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారు, అలాగే మన వీరయ్య గారు మాజీ ఎమ్మెల్యే, ఈ నలుగురిని మేము పిలుద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే భద్రాచలం ఊరికి సంబంధించింది కనుక రెవెన్యూ మినిస్టర్ గా ఆయన కూడా ఈ భద్రాచలం కోసం కలెక్ట్ చేసినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు మన ఇంటికి వచ్చారు. వచ్చి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్మెంట్ చేశారు, ఏం కాదు చేయండి మంచిగానే ఉంటుందని. అందుకని వారిని కూడా ఈవేళ నిన్న వెళ్ళి కలవటం జరిగింది. అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారిని పెద్దవారిని కూడా కలిసి వారి ఆశీస్సులు కూడా తీసుకుని ఇంకా మన ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారు కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు ఆయన. అలాగే వీరయ్య గారు కూడా అన్న నీకేం కావాలి చెప్పు నేను చేసి పెడతానని ఆయన పెద్ద మనసుతో ఆయన అన్నారు. ఇలాంటి ఇంతమంది పెద్దలు ఉన్నారు. అలాగే ఊర్లో జగదీష్ గారు కానీ లేకపోతే మిగతా హరిశ్చంద్ర నాయక్ గారు మిగతాలో చాలా సాయం చేస్తారని వారు కూడా చెప్పారు. అలాగే అనేక మంది ఇంకా పెద్దవాళ్ళందరూ పేర్లు చెప్పాలంటే అన్ని రాజకీయ పార్టీ నాయకులు అందరూ సోదరులే. మన భద్రాచలంలో అందరం ఒక కుటుంబంగా నడిచిపోతున్నాం కనుక ఈ కార్యక్రమం ఇది అందరూ ఎవరింట్లో కాదు, ఇది మన ఇంట్లో జరుగుతుందనే పరిస్థితి ఈ రోజు భద్రాచలంలో ఉంది. చాలా సంతోషం. అందుకని ఇంత పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న ఈ కార్యక్రమం ఇది చాలా గొప్పగా జరుగుతుంది. ఆంజనేయ స్వామి ఆశీస్సులు, మన ప్రజల ఆశీస్సులు ఉంటాయనే దృఢమైన నమ్మకంతో మీ అందరం కూడా అన్నదమ్ముల్లా కలిసి ఈ కమిటీ ముందుకు పోతున్నాం అని మీకు మనవి చేస్తూ, ఇలాంటి కార్యక్రమాన్ని మీరు కూడా టెలికాస్ట్ చేయడానికి 10 మంది తెలియటానికి చాలా సంతోషం అండి. ఇది మీ అందరి ఆశీస్సులు ఈ కమిటీకి ఉండాలని, ఈ కార్యక్రమం జయప్రదం అయ్యేలాగా ఆ దేవుడు దీవించాలి, మన భద్రాచలం ప్రజలు దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. మరి ఈరోజు రంగరంగ వైభవంగా శివభద్రాద్రి సేవా సమితి వారి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ఓపెనింగ్ కార్యక్రమం చాలా గ్రాండ్గా జరుగుతూ కూడా ఉంది. మరి 2022 జూలైలో రాష్ట్రంలో కురిసినట్టు భారీ వర్షాలు, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకి మరి గోదావరి పొంగి మరి భద్రాచలంలో చాలా నష్టం చేసింది. ఆ నేపథ్యంలో
మన పాకాల దుర్గాప్రసాద్ గారు మమ్మల్ని అందరినీ కూడా వారి ఇంటికి పిలిపించి, బాబు మనం ఈ వరదల నిమిత్తం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి అక్టోబర్ వరకు కూడా 2022 అక్టోబర్ వరకు కూడా మనం భద్రాచలంలో వివిధ మన పుర ప్రముఖుల దగ్గరికి వెళ్ళి ఫోన్ల ద్వారా కూడా అమౌంట్ మేము కలెక్ట్ చేయడం జరిగింది. అట్లాగే మారా మెడికల్ వారి విద్యార్థుల ద్వారా మరి ఇంటింటికి కూడా మన సొమ్ము సేకరించాం. సుమారుగా 2,81,000 రూపాయలు. అట్లాగే ఇప్పటికి 36,91,000 రూపాయలు రావడం జరిగింది. మరి మా సేవ్ భద్రాద్రి సేవా సమితి సభ్యులు బృందం కూడా అన్నదమ్ముల్లాగా మేము అందరం కలిసిమెలిసి మరి దుర్గాప్రసాద్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా ముందుకు కదిలాం. మరి ఈరోజు మరి ఎండోమెంట్స్ వారు దేవాదాయ ధర్మదాయ శాఖ వారు మనకి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్లో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి మనందరికీ తెలుసు, మరి ఇంతకుముందు మన పాత్రికేయ సోదరులు కర్నూలుకి నష్టం జరిగినప్పుడు మరి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించారు. అట్లాగే భద్రాచలం పౌర సమితి ఆధ్వర్యంలో కూడా ఆ రోజుల్లో 6 లక్షల రూపాయలు రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండగా వారికి కూడా సహాయ నిధి చేయడం. అట్లాగే మన దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టు మన కోన ఆనంద కుమార్ శర్మ గారు ఆధ్వర్యంలో పాకాల దుర్గాప్రసాద్ గారి ప్రోద్బలంతో 25 లక్షల రూపాయలు సేకరించి మరి కేరళ అప్పటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి పిసరయ్య విజయన్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఏదో దుర్గాప్రసాద్ గారు, కోన ఆనంద కుమార్ శర్మ గారు ఎక్కడో కేరళలో జరిగింది కదా మనకెందుకని ఆయన అనుకోలేదు. భద్రాచలం ప్రజలంటే ఎక్కడ ఆపద వచ్చినా ఆదుకుంటారు అనే నానుడితోటి వారిద్దరి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి 25 లక్షల రూపాయలు. అట్లాగే దీంట్లో ఈ అమౌంట్ ఎక్కువ ప్రవాస భారతీయులు ఎక్కువగా ఇచ్చారు. మరి అట్లా ఐఎంఏ కూడా చాలా కృషి చేసింది ఈ డబ్బులు రావడానికి. అట్లాగే మరి ఈ యొక్క ముందు కింద ఒక గ్రౌండ్ ఫ్లోర్ కట్టాలంటే సుమారుగా ₹1 కోటి అవుతా ఉంది. అంతా కూడా ఎస్టిమేషన్ వేయించాం. మిగిలిన సొమ్ము అంతా కూడా మరి భద్రాచలంలో దాతలు సహకరిస్తే మరి మంచిగా ఈ యొక్క కార్యక్రమం అవుతుంది. ఇది నేను గట్టిగా చెప్పగలను, భద్రాచలానికి ఒక ఆభరణం, భద్రాచలానికి ఒక మాన్యుమెంట్ లాగా నిలిచిపోద్ది. అట్లా కట్టాలనే దృఢ సంకల్పంతో దుర్గాప్రసాద్ గారు, మా బృందం అంతా కూడా ఉంది. మరి ఇది రకరకాలుగా అంటే భక్తులకు కానీ, మరి వరదలు వచ్చినప్పుడు వరద సహాయ బాధితులకు కానీ, అట్లాగే ముక్కోటి శ్రీరామనవమిలో పిలిగ్రిమ్స్కి, మిగతా రోజు కూడా పిలిగ్రిమ్స్కి, మంచి ట్రైనింగ్ సెమినార్స్కి, అట్లాగే మన ట్రైబల్ సోదరులు ఏదన్నా కార్యక్రమం నిర్వహించుకుంటే ఫంక్షన్స్ కానండి, అదన్నీ ఈ యొక్క మల్టీపర్పస్ హాల్గా భద్రాచలం గర్వించదగ్గ హాల్గా కట్టాలనే విధానంతో మేము ఉన్నాం. మరి సుమన్ టీవీ వారు ఈరోజు లైవ్ ఇచ్చినందుకు వారి యొక్క బృందానికి అందరికీ కూడా పేరు పేరున నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా జూలై 22వ తారీఖు 14వ తారీఖు నుండి 22లో వచ్చినటువంటి గోదావరికి భద్రాచలం పట్టణ ప్రముఖులు కానివ్వండి, దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేమందరం కానివ్వండి, అక్కడి నుంచి వరద బాధితులకి టిఫిన్లు, భోజనాలు పెట్టడం అనేది స్టార్ట్ చేయటం. అట్లా చార్జ్ చేసుకోపోగా 22, 23 తర్వాత దుర్గాప్రసాద్ గారి కుటుంబ సభ్యులు, వాళ్ళ అబ్బాయి కానివ్వండి, కోడలు సౌమ్య కూతురు, భారత్ వాళ్ళ అల్లుడు వచ్చారు, భద్రాచలంలో ఉన్నారు. వాళ్ళు ఏదో చూడటానికి రావడం జరిగింది. మేమేదో ఇలా చేస్తుంటే ఇట్లా కాదు, ఈ భద్రాచల పట్టణ ప్రజల కోసం ఏదైనా చేద్దాం అనే ఆలోచనతో మరి మనం ఆన్లైన్లో పెట్టి శివభద్రాది ఏదైనా ఒక నామకరణం చేసి బయట నుంచి కూడా ఆన్లైన్లో డబ్బులు వేస్తారు డాడీ అంటే చేయండి అని మీ ప్రయత్నం స్టార్ట్ చేయడం జరిగింది. 2-3 రోజుల్లో 2 లక్షలు రాగానే మనం కూడా అడుగుదాం, భద్రాచల పట్టణ ప్రముఖులు అందరిని అడిగి ఈ 10-15 రోజుల్లో ఒక 10 లక్షలు వస్తే గ్రాసెస్ కానివ్వండి కిట్లు తయారు చేసి ఇద్దాం అనే ఆలోచనతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా ఈ 10-15 లక్షలు పోయి దాదాపుగా ఆ నెల రోజుల్లో అంటే 10 రోజుల తర్వాత ప్రభుత్వం తరఫున వాళ్ళకి మరి దాదాపుగా 2800 కుటుంబాలకి ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చి ఒక 2,000 రూపాయలు గ్రాసెస్ చేయడం జరిగింది. అది అంతలోకే గోదావరి తగ్గడం జరిగింది. సరే మనం ఈ డబ్బులు కంటిన్యూ చేద్దామని 1 నెల రోజులు చేస్తే ఇది 36 లక్షల రూపాయల దాకా అవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా సరే మేము ప్రతి ఇంటికి పోలేదు, అయినా భద్రాచలం పట్టణం నుంచి దాదాపుగా ఒక 470 మంది, అదేవిధంగా అవుట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా దాదాపుగా 10 నుంచి 12 లక్షలు దీనికి రావడం జరిగింది. ఇది ఏం చేయాలనే అర్థంగా మళ్ళీ నెక్స్ట్ గోదావరి వస్తే ఇద్దాం అనుకున్నాం. తర్వాత 23 కానీ 24 కానీ అంత గోదావరి రాలేదు. ఇలా కాదు, ఈ గోదావరి వరద బాధితుల కోసం ఏదైనా రిహాబిలిటేషన్ సెంటర్ కడదాం అనే ఇదితో ఒక సంవత్సరం నుంచి స్థలం భద్రాచలం తెలుసు మీకు అందరికీ, బైఫర్కేషన్లో
మరి అందరూ ఆ చుట్టుపక్కల అంతా ఆంధ్రాకి వెళ్ళిపోయిన తర్వాత కనీసం ఇప్పుడు ప్రస్తుతం మన పరిస్థితుల్లో భద్రాచలంలో ఉన్న చెత్త వేయడానికి కూడా ప్లేస్ లేదు కాబట్టి ఎక్కడ ప్లేసులు దొరకని పరిస్థితి. చాలా 5-6 ప్లేసులు చూసాం కానీ ఎక్కడ 2-3 సెంట్ల కన్నా ఎక్కువ దొరకట్లేదు. మరి ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మాకు సంవత్సరం నుంచి ప్రయత్నించగా ఆంజనేయ స్వామి గుడి పక్కనే భద్రాచలం నడిబొడ్డులో దాదాపు 200 అడుగులు గోదావరి వచ్చినా కూడా పట్టని తేదీలో అనుకోకుండా దేవుడి దయ వల్ల ఒక 40-50 సెంట్లు స్థలం దొరకడం జరిగింది. అది ఎంతో కృషి, మా కమిటీ సంఘ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారి కృషితో సంవత్సరం పోరాడితే అది ఎండోమెంట్ ద్వారా ఆ స్థలం మనకి కేటాయించడం జరిగింది. అది పూర్తిగా మరి దేవస్థానం మరి అధికారుల సమక్షంలో ఈ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. మీరు అడిగినట్టు ముఖ్యంగా ఇప్పుడు 36 లక్షలతో మేము మొదలు పెడతాం. భద్రాచలంలో ఇంకా చాలా మంది దాతలు ఉన్నారు దీనికి ఇవ్వడానికి. అదేవిధంగా కల్పవృక్షం లాగా మాకు పక్కనే ఐటీసీ ఉంది. అదేవిధంగా ఇంకా దాతలు సిమెంట్ ఫ్యాక్టరీలు కానివ్వండి, మెటల్ కషర్ కానివ్వండి, మేడం అందరి దగ్గరికి వెళ్ళి ఇది ఈ కార్యక్రమం దాదాపుగా మునికేశ్వర గారు చెప్పినట్టు 3 కోట్లు కాకపోయినా మీ కింద కట్టే మరి మల్టీపర్సనల్ కమ్యూనిటీ హాల్కి మాత్రం 1 కోటి నుంచి 1,20,00,000 రూపాయలు అవుతుంది ఎస్టిమేషన్. దీన్ని మాత్రం మరి ఆ శ్రీరామచంద్ర స్వామి ఆశీస్సులతో ఆ రాముడి కళ్యాణానికి ఒక రోజు ముందైనా దీన్ని కంప్లీట్ చేసి 7 నెలలు టైం ఉంది కాబట్టి తప్పకుండా ప్రజలకి సౌకర్యార్థం గ్రామ భక్తులకు మెయిన్ భద్రాచలానికి వచ్చి రెండో అయోధ్యగా పేరు కంటే భద్రాచలానికి రోజు వేలాది మంది భక్తులు వస్తారు. అందరూ రూమ్లు తీసుకొని అందరూ ఫ్రెష్ అవడానికి కుదరదు, కొంతమంది పేదోళ్ళు ఉంటారు. అలాంటి వారి కోసం భద్రాచలంలో దిగంగానే ఆ బస్సు దిగంగానే ఇక్కడ మీకు ఒక ఫ్రీగా రిహాబిలిటేషన్ సెంటర్ ఉంది, మీరు ఫ్రెష్ అవ్వచ్చు, స్నానం చేసి గుడికి వెళ్ళొచ్చు అనే విధంగా అది స్టార్ట్ చేస్తే వందలాది మంది ప్రజలకు మేము చేసిన మరి ఈ 2 సంవత్సరాలు లేట్ అయినా మేము చేసిన ఈ కృషికి ఫలితం దక్కుతుంది. అదేతో ఈ శివభద్రాద్రి సంఘం తరఫున మీ కార్యక్రమం మొదలు పెడతాం. తప్పకుండా మేము మా సంకల్పంతో ఇది కంపల్సరీగా పూర్తి అవుద్దని చెప్పేసి ఆ శ్రీరామచంద్రతో అవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ